తప్పుడు లెక్కలతో సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. కూటమి పాలనలో రాష్ట్ర ఆదాయం 32% తగ్గిందన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదని చెప్పారు. అప్పులపై తాము చేసింది తప్పు అయితే కూటమి నేతలు చర్చకు రావాలని సవాల్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్షవేదికగా ఈ రాష్ట్రం తాలూకా వృద్ధి రేటు జిఎస్డిపి 8.21% ఉంది అని చెప్పని అది ఒక ఆర్గనైజేషన్ కోట్ చేశారు. వారు చెప్పారు అని ఢిల్లీలో ఉన్న యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు చెప్పినట్టుగా ఇది వచ్చి నిర్ణయిస్తూ అది రెండు ప్రధానమైన పత్రికలు, ఒకటి ఈనాడు, రెండు ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెంలో రెండు చేశారు. నా ఒక విషయం ఏంటంటే ఏదైనా విషయాన్ని మనం ఇస్తున్నప్పుడు అది వాస్తవం ఎంత ఉంది అనే దాన్ని కూడా చిన్న విశ్లేషణ ఆఖరిలో కొంత పెడితే ప్రజలకి కన్ఫ్యూజ్ ఉండదు. లేకపోతే నిజమే కదా అనుకునే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో ప్రజల్ని మభ్యపెట్టడం అనేది జరుగుతుంటుంది.